వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వంట నూనెలలో భారతదేశ స్వావలంబనకు దోహదం చేయడమే 3F ఆయిల్ ఫామ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆయిల్ ఫామ్ తోటలు ప్రాసెసింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, పొన్నూరు, కొల్లిపర, తెనాలి, పెదకాకని మరియు దుగ్గిరాల మండలాలను ఆయిల్ ఫామ్ పంటని ప్రోత్సహించేందుకు 3F ఆయిల్ ఫామ్ కంపెనీకి కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం అనమర్లపూడి గ్రామంలోని పసుపులేటి శేషారావు పొలంలో 4 ఎకరాల తోటలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం జరిగింది. అనంతరం 3F ఆయిల్ ఫామ్ ప్రతినిధులు రైతులతో సమావేశమయ్యారు. రైతులు పామాయిల్ పంటను పండించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలి తదితర అంశాలను రైతులకు వివరించారు. ఆయిల్ ఫామ్ తోటలు ప్రాసెసింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని 3F ఆయిల్ ఫామ్ లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు చెప్పారు. ఈ పంట పండించే రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రకాల ప్రోత్సాహకాలు అందుబాటులోకి తెచ్చాయని, అందులో మొదటిది ప్రతి ఎకరానికి 57 మొక్కల చొప్పున 100% సబ్సిడీతో మొక్కలను రైతులకు ఫ్యాక్టరీ ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నాటిన సంవత్సరం నుండి మొదటి 4 సంవత్సరాలకు ప్రతి ఎకరానికి 4200 చొప్పున అంతర్ పంటల మరియు ఎరువుల సబ్సిడీని రైతులకు నేరుగా అందజేయడం జరుగుతుందని, ఈ పరిస్థితుల్లో ఈ పంట చాలా మంచి ఆదాయాన్ని రైతులకు పంచుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 3F కంపెనీ వాళ్ళు ఈ సబ్సిడీ ఈ మొక్కలు ఇచ్చి మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయని పంట అంటే దీని మీద మొగ్గు చూపుతున్నాం. ఫ్యూచర్ ఆలోచిస్తే దీనికి మంచి దిగుబడులు, మంచి రేటు ఉంది కాబట్టి ఈ పంట వేసుకోవడానికి మేము ముందుకు వచ్చాం. ఎకరానికి 57 మొక్కలు, అంతర పంట వేసుకోవడానికి హెక్టార్కి 10,000 వాళ్ళు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. అంతా మంచి ఆదాయం ఉన్న పంట ఇది. ప్రజెంట్ ఇప్పుడు ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. ఇది పంట నాటిన తర్వాత 4 సంవత్సరాలకి దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 10 టన్నులు యావరేజ్గా ఎకరానికి 10 టన్ను కాడికి దిగుబడి వచ్చినా టన్ను వచ్చేటప్పటికి 20,000 దాకా ఉంది. ఇవాళ 2 లక్షల రూపాయలు ఎకరానికి నికర ఆదాయం వచ్చింది. ఖర్చు వచ్చేటప్పటికి ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. 3F కంపెనీ వాళ్ళు నోటిఫైడ్ ఏరియా అయ్యి ఇంతకుముందు ఈ నోటిఫైడ్ ఏరియా కాలేదు కాబట్టి రైతులు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు 3F కంపెనీ వాళ్ళు నోటిఫైడ్ ఏరియా అయింది కాబట్టి మనకు అన్ని ప్రోత్సాహాలు ఇచ్చారు. దీని గురించి తెలుసు కాబట్టి ఈ పంట వేసుకోవడానికి ముందుకు వచ్చాం. ఈ పంటలు పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ, ఆదాయం ఎక్కువ అని రైతు సోదరులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ పంటను నాటుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత 6 నెలల క్రితం ఈ తెనాలి మండలం, చేబ్రోలు మండలం, పొన్నూరు, కొల్లిపర మరియు పెదకాకాని మండలాలని 3F ఆయిల్ పామ్కి కేటాయించడం జరిగింది గవర్నమెంట్. దాంట్లో భాగంగా మనం ఈ ఏరియాలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇవాళ అనమర్లపూడి గ్రామంలో 4 ఎకరాల్లో ప్లాంటేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 17 ఏళ్ల క్రితం ఒక 20 ఎకరాల ప్లాటు ఇక్కడ ఆల్రెడీ దిగుబడి వస్తూ ఉంది. దిగుబడి కూడా మంచి దిగుబడి వస్తుంది. రేటు కూడా మంచి ఈ నెల 20,250 టన్నుకి చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని క్రాప్స్ కంటే కమర్షియల్గా చాలా గిట్టుబాటు ఉన్న పంట. ఎందుకంటే దీంట్లో పెట్టుబడి చాలా తక్కువ. ఎకరానికి 20,000తో పెట్టుబడితో అయిపోతుంది. ప్లస్ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్, ఎవరైతే ఇక్కడ భూమి ఉంటుంది కానీ ఇక్కడ ఉండరు, ఏడో పట్టణాల్లో ఉండో లేకపోతే ఎక్కడో ఉండే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి మంచి పంట ఇది. ఏదో వచ్చి ప్రతిరోజు వచ్చి మనం చూసుకొని చేయాల్సిన అవసరంలో మంచి పంట, మంచి కమర్షియల్ క్రాపు. ఒక సంవత్సరం ఒకసారి వేస్తే 30 ఏళ్ల వరకు, అంటే ఒక తరం వెళ్ళిపోద్ది. ఒకసారి వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తూ ఉంటుంది. 4 ఏళ్ళ నుంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో వంట నూనెలు ఆవశ్యకతలో 30% మాత్రమే మన భారతదేశంలో వంట నూనెలు ఏమన్నా కానీ, వేరుశెనగ కానీ, నువ్వులు కానీ, ఏ వంట నూనె పంటలైనా మనకి 100 కేజీలు అవసరమైతే భారతదేశంలో 30 కేజీలు మాత్రమే భారతదేశంలో వస్తుంది పంట. అందుకు మిగతా 70 కేజీలు ఏం చేస్తుంది, భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ దిగుమతి సుంకాన్ని తగ్గించుకొని దిగుమతి విదేశీ మార్క ద్రవ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ పామ్ పంటని ఇందులో నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ క్రాప్స్ అండ్ ఆయిల్ పామ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి 2036 దాకా ఈ ప్రోగ్రాం నడిచింది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే గవర్నమెంట్ ఈ పంట వేసే రైతులకి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే
ప్రతి ఎకరానికి 57 మొక్కలు పడతాయి. ఆ 57 మొక్కలు కూడా గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఆ సబ్సిడీ ఒక మొక్క ఖరీదు 193 రూపాయలు. అది ఫ్యాక్టరీకి గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది, రైతు పెట్టాల్సిన పనిలే. అంగల్గుదురు గ్రామానికి చెందిన కటకం ఏడుకొండలు ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. తన తండ్రి కటకం చినవీరయ్య 23వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఏడుకొండలు తెలిపారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదుట చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకునే తాను గత 23 సంవత్సరాలుగా తన తండ్రి జయంతి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు తన వంతు సహాయం అందిస్తున్నట్లు ఏడుకొండలు వివరించారు. కార్యక్రమంలో కటకం ఏడుకొండలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ ఇలాగ అనుకొని అందరూ ఇలాగ చేయాలి, అమ్మా నాన్న మర్చిపోకూడదు, ఇవాళ ఏదో కోర్టు సంపాదించుకొని ఆయన రాగానే వదిలేయకూడదు అని దీనిలో చేస్తున్నాను. పంపు మా నాన్నగారు చచ్చిపోయినాక 22 సంవత్సరాలు ఆ పంపేపించి ఆయన చచ్చిపోయినా 4వ రోజు ఆయన పంపేపించి ఆయన పేరుపోయిన. ఎందుకంటే హాస్పిటల్లో జనం అందరూ పేషెంట్లు తాగుతారు నీళ్ళని అక్కడ పంపేపించాను. అయితే మనకు టైం బాగా మన బండి కూడా తీసేపించారు. నేను బతకలేక పక్కకి వెళ్ళి బతుకుతాను. తర్వాత మనం మళ్ళీ ఇవాళ టిఫిన్ పెడదామని ఇక్కడికి వచ్చి టిఫిన్ పెడుతున్నాను. బండికి 23 సంవత్సరాల నుంచి ఇక్కడ బతికేవాడిని, నన్ను లేపేశారు ఎక్కడి నుంచి. అయినా చేసేది ఏముంది, ఇప్పుడు నడుగుతున్నాడని అని మనం పక్కకి వెళ్ళి బతుకుతున్నాను. ఇవాళ తీసుకొచ్చి బండి పెట్టుకున్నాను. ఈ 1 గంట సేపు అని టిఫిన్ పెట్టి వెళ్ళిపోదామని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజదాస స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా వెన్నతాళి ఉత్సవం విశేషంగా నిర్వహించారు. గోదాదేవి పాసురాన్ని ప్రవచించారు. భక్తులు కవ్వంతో పెరుగును చిలికి వెన్నను గోదాదేవికి సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చేసా వాయిస్ తీసుకొని రావడమే, తీసుకొని రండి. ఇది పని అందరు నిల్చోరా. మనందరం నిశ్శబ్దంగా ఉండి అమృతాన్ని శరణ హరే రామ హరే రాధే రాధే గోవింద అనే పాట వస్తే రాధే గోవింద. మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో మన తెనాల్లో శరణాగతి గోష్ఠి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇవాళ రోజున గోదాదేవి భూదేవిని లేపినటువంటి రోజు, అంటే నప్పిన్న పిరాటిని నిద్రలేపినటువంటి రోజు. రామానుజుల వారికి గోదాదేవికి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి రోజు ఇవాళ రోజు. ఇది చాలా సంపదలకి మూలమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి అనుగ్రహం, ఇవాళ గోదాదేవిని సేవిస్తే లక్ష్మీదేవికి అనుగ్రహం లభించినట్లే ఇవాళ పాసురం. అలాంటి సందర్భంగా సంపదలు అంటే మన గోవు నుండి వచ్చేటువంటి సంపదలు. పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇవి సంపదలుగా మన పూర్వం మన పెద్దలు చెప్పుకునేవారు. అలాంటి ఈ సంపదల్ని ఇవాల్టి రోజున మనం చక్కగా దది మదనోత్సవ కార్యక్రమం ద్వారా, ఆ దది మదనోత్సవం ద్వారా మనమందరం కూడా మన ఇళ్లల్లో చక్కని పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇంత సమృద్ధిగా ఉండాలని, ఈ సమృద్ధి అంతా మనకి ఎక్కువగా కలగాలని, ఈ దేశము ప్రపంచ విశ్వమంతటికి సంపదలు కలగాలని
గోదాదేవికి అనుగ్రహం ద్వారా మనందరికీ కలగాలని ఇవాళ రోజున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అనాథగతి గోష్ఠి తరపున నరేంద్ర స్వామి గారు మరి ప్రతి సంవత్సరంలాగే ధర్మరాస మహోత్సవ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అలాగే మరి గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నారు. మనం తెనాలిని ఆధ్యాత్మికంగా మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు 18వ రోజు జరుపుకుంటున్నారు. అనేక భక్తులు మరి పరిసర ప్రాంతాల నుంచి తెనాల నుంచి ఇక్కడికి రావటం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కూడా సంతోషంగా ఉంది. సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అన్నదానమేనని సాయి లక్కరాజు అన్నారు. చింగావూరు డొంకలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆ ప్రాంత కాలనీలో గల పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం గుంటూరు నివాసి మహమ్మద్ యూనస్ సౌజన్యంతో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ప్రారంభించి ప్రసంగించారు. విశ్రాంత బ్యాంక్ అధికారి దైవాల సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ ప్రతి గురువారం పట్టణంలోని వివిధ కాలనీలలో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహిస్తున్నామని, ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మారుతి ఆలయం ప్రాంగణంలో 101 మంది పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. సమితి సభ్యులు సురేష్, విమలకుమార్, ఆలయ నిర్వాహకులు దేశయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాద్ సేవా సమితి అను సంస్థను 5 ఏళ్ల క్రితం స్థాపించి ప్రతి నెల మొదటి గురువారం క్రమం తప్పకుండా వివిధ కాలనీ అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. ఈరోజు జనవరి నెల మొదటి గురువారం నాడు చిన్నరావురు డొంకలోని మారుతి ఆలయంలో 101 మంది పేదలకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఏ కాలనీలో అయినా వాళ్ళ కాలనీలో ఇంతమంది కావాలి అని మాకు కనుక ముందుగా తెలియజేస్తే తప్పనిసరిగా ఆ కాలనీలో ఎంతమందికైనా మేము అన్నప్రసాద వితరణ చేయగలం. అన్ని దానాల్లో గొప్పది అన్నదానం. అన్నదానం చేస్తున్న సాయి ప్రసాద సేవా సమితి వారిని అభినందించాల్సిందే. ప్రతి నెల చేయడం అనేది మామూలుగా ఎప్పుడో వస్తారు, అకేషన్గా చేస్తుంటారు, ఏదో బర్త్డే కన్నా దేనికో చేస్తుంటారు. అలా కాకుండా ప్రతి నెల మొదటి గురువారం చేయాలని సంకల్పంతో, అది పేదలకు ఇవ్వాలని, పేదలకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో చేయడం నిజంగా ఉదాహరణ. ఈ విషయంలో లక్కరాజు సాయి గారిని ప్రత్యేక అభినందిస్తున్నాను. ఇక్కడ ఈ కాలనీలో వాళ్ళందరూ ఈ ప్రోగ్రాన్ని ఇట్లే చేసుకుని అందరూ, ఎందుకంటే అంత ఈరోజు అన్నం దొరకడం చాలా కష్టంగా ఉంది. ఈరోజు 2 పూటలు తినడం అట్లాంటిది అందులో ఒక పూట మనం ఇవ్వగలుగుతున్నాం అనే తృప్తి మాకు కూడా ఉంటుంది. దీనికి ఇక్కడికి వచ్చేసారండి పేదలు. ప్రతి నెల మొదటి గురువారం మిగతా ఎవరికి తెలిసినా కానీ 101 మందికి ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రావాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చేస్తే మార్నింగ్ 11:30-12కి ఇట్లా అన్నదానం ఉంటుంది. తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి మండలం జగడుగుంటపాలెం ప్రగడకోటయ్య నగర్ ఐటీఐ చినవంతెన దగ్గర తూర్పు కాలవ వ్యర్థాలతో నిండిపోయి తీవ్ర దుర్వాసన వస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా నివాసం ఉంటున్న తనూజ్, కటకం యుగంధర్ తన స్నేహితులతో కలిసి గురువారం శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. పంచాయతీ వారు దీన్ని శుభ్రపరచకపోవడంతో గత 20 రోజులుగా ఈ వ్యర్థాల నుండి వచ్చే దుర్వాసన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని, ఇప్పటికైనా పంచాయతీ వారు ఇలాంటి వ్యర్థాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. బుధవారం కొలకలూరు గ్రామం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కొలకలూరు గ్రామానికి చెందిన మోదుకూరు విజయ్ కుమార్ గా గుర్తించారు. మృతుడు పెయింటర్ గా వర్క్ చేస్తుంటాడని, విజయ్ కుమార్ ఎక్కువగా మద్యం సేవిస్తుంటాడని, మద్యం మత్తులో ఏమైనా ప్రమాదం బారిన పడి ఉంటాడేమో అని భావిస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాల యాజమాన్య కమిటీ విధులు తెలియపరుస్తూ ఎస్ఎంసీ సభ్యుల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. UHF కమ్యూనికేషన్ పేలోడ్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఎన్స్పేస్ టెక్ సంస్థ. నీటిపారుదల వ్యవస్థలో సమగ్ర అభివృద్ధికి నీటి సంఘాలు కృషి చేస్తాయి. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.